మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా భారతదేశంతో పాటు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి అధిగమిస్తున్నాం. ఇయర్ ఎండింగ్ లో ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా బ్రిటన్ దేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మరోసారి యావత్ ప్రపంచాన్ని భయం గొప్పట్లోకి కప్పేసేటువంటి ఒక పరిస్థితి మనకు చూపిస్తుంది. ఇవాళ సెకండ్ స్ట్రెయిన్ కరోనా వైరస్ రూపాంతరం మార్చుకొని ఇవాళ మ్యుటేషన్ లో మార్పు కారణంగా ఇవాళ బ్రిటన్ లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల పైన యావత్ ప్రపంచం మొత్తం కూడా మరోసారి ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ ని ధీటుగా ఎదుర్కోవడంలో భాగంగా ప్రత్యేకించి ఇవాళ వ్యాక్సినేషన్స్ అన్ని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా దీనిపైన సీరియస్ గా కూడా స్టడీస్ చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎలా పొరపాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి అమెరికాకు, అలాగే అమెరికా నుంచి యూకేకి, ఇతర దేశాలకు కూడా సుదీర్ఘ ప్రయాణాలు, వ్యాపార లావాదేవీల నిమిత్తం వెళ్తున్నటువంటి వ్యాపారవేత్తలకి ఇవేమైనా మ్యుటేషన్ పద్ధతిలో కొత్త వైరస్ ఇతరులకు కూడా సంక్రమించిందా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా దేశాలు కూడా, అంటే భారతదేశంతో కలిపి చాలా దేశాలు కూడా ఈవేళ యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి వచ్చేటువంటి ఎయిర్వేస్ ని కూడా నిషేధం విధించినటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా మ్యుటేషన్ మార్చుకున్నటువంటి వైరస్ వల్ల ఎలాంటి లక్షణాలు అంటే, గతంలో మనం వైరస్ ప్రభావితమైనటువంటి వారి ఎక్కువ సంఖ్యలో జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటి కొన్ని సిమ్టమాటిక్స్, అసిమ్టమాటిక్స్ కానీ వీటి ఉన్నటువంటి ధర్మేళ క్వారంటైన్ సెంటర్స్ కానీ, చాలా వెంటిలేటర్స్తో ఉన్నటువంటి వారు కానీ, మృతి చెందిన వారు కానీ, ప్రికాషనరీ మెజర్స్ కానీ ఇవన్నీ తీసుకోవడంతో వాళ్ళ గణనీయంగా రేటును తగ్గించుకోవడం రావడం జరిగింది. సో మరోసారి ఈ స్ట్రెయిన్ రావడంతో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన డాక్టర్ కిషోర్ ఉన్నారు. అలాగే రాజకీయ పొలిటీషియన్ తో పాటు ఇవాళ అనాలిసిస్ట్ కూడా ఉన్నారు. వారితో కూడా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ యూకే విమానాలపై నిషేధం, బ్రిటన్లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త తరహా కరోనా వైరస్, రేపటి నుంచి డిసెంబర్ 31 వరకు విమాన రాకపోకలు నిలిపివేసిన భారత్, మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ జనవరి 5 వరకు అమలు, సోకిన వారికే మళ్లీ సోకేటువంటి అవకాశం ఉందా, కొత్త వైరస్ వ్యాప్తిపై అనుమానాలు అనేటువంటి అంశాలతో ఇవాళ పతాక శీర్షికలు అన్ని పేపర్లు వచ్చాయి. కొత్త వైరస్ పైన మీ అభిప్రాయం? వైరస్ కొత్తదేం కాదు. బేసిక్గా తెలియాల్సింది ఏంటంటే, ఏదైనా వైరస్ మన శరీరంలోకి వెళ్ళినాక, మన శరీరంలో ఉన్న కణాలు ఉంటాయి, కణాల్లోకి వెళ్ళినాక అది మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందాన్ని మ్యుటేషన్ అంటాం. జెనెటికల్గా జరిగే మార్పుని మ్యుటేషన్ అంటాం. ఆ మ్యుటేషన్ జరగడం వల్ల కొత్త స్ట్రెయిన్గా అవతరిస్తుంది. ఇప్పుడు కరోనా 19 వైరస్ అన్నాం, COVID-19 అన్నాం, దానికి పేరు పెట్టాం. అది RNA వైరస్. దాంట్లోనే జెనెటికల్ మార్పులు చెందడం వల్ల దాని యొక్క ప్రభావం మారుతుంది. అది దాని జెనెటికల్ మ్యుటేషన్ జరగడం వల్ల జరుగుతుంది. అదే ఈరోజు ఆ కరోనా వైరస్ జెనెటికల్ మ్యుటేషన్ జరిగి ఈరోజు విజృంభిస్తూ ఉంది యూకేలో. అయితే దీనికి ముందు మనకు వచ్చిన నోవెల్ కోవిడ్ వైరస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది 70% దానికంటే వేగంగా విస్తరిస్తూ ఉంది. అంటే ఏంది, ఒకరి నుంచి ఇంకోళ్ళకి సంక్రమించే శక్తి పెంచుకునింది. అంటే 70% ఫాస్టర్ దాన్ వరల్డ్ వైరస్. ముందు వైరస్ మన నోవెల్ కోవిడ్ వైరస్ కంటే కూడా ఇది 70% ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వల్ల ఈరోజు బ్రిటన్ భయపడిపోయి ఈరోజు లాక్డౌన్ పెట్టేసింది, జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఫస్ట్ కేసు కాలాస్లో వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, లండన్ నుంచి వచ్చిన అతని నుంచే వచ్చింది మనం గమనిస్తే. కాబట్టి ఫస్ట్ చైనాలో ఉంది వైరస్, చైనా నుంచి మనకు రాదనుకున్నాం, కానీ చైనా నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ పాకింది. కాబట్టి ఈరోజు బ్రిటిష్ నుంచి, అదే లండన్ నుంచి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు ఇది కోవిడ్లో మనం జాగ్రత్తలు ఏం తీసుకున్నామో, ఇప్పటికి కూడా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం కానీ, శానిటైజ్ చేయడం కానీ, తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కంటిన్యూ చేయాలి. అయితే ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో ఉన్న స్ట్రెయిన్ కంటే కూడా ఈ స్ట్రెయిన్ వీక్గా ఉంది అనేది ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. అదొకటి మనకు కొంచెం ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ఈ వైరస్ ఇంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతా ఉంటే, 70% ఫాస్ట్గా నోవెల్ కోవిడ్ వైరస్ కంటే కూడా స్ప్రెడ్ అవుతా ఉంటే, ఇది కానీ ఎక్కువ ప్రభావం చూపించగలిగితే, అంటే మైల్డ్ కాకుండా ఎక్కువగా ప్రభావం చూపించగలిగితే ఎక్కువ మరణాలు, ఎక్కువ డెత్లు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తుందంటే ఇది వీక్ వైరస్గానే ఉంది అని చెప్పి ఒకటి చెప్తున్నారు. తర్వాత వ్యాక్సిన్ కూడా మనం కనుక్కుంటున్నాము. త్వరలోనే ఒక 1-2 మంత్స్లో వ్యాక్సిన్ వచ్చేస్తుంది ప్రపంచం మొత్తం మీద అనుకున్న తరుణంలో ఇది రావడం కూడా శాస్త్రవేత్తలకు ఒక ఛాలెంజ్గా నిలబడింది. అయితే ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మనం ఏదైతే వ్యాక్సిన్ కనుక్కున్నామో ఈ వ్యాక్సిన్ కూడా దీని మీద పనిచేస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా చూడాలి భవిష్యత్తులో దీన్ని డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. అయితే ఒకటి మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కరోనా వైరస్కి మనం అయితే జాగ్రత్త తీసుకున్నామో
ఇప్పుడు కూడా అవే జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా ఉండకపోతే కన్నా మళ్ళీ ఇంకోసారి దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మనకి ముందే ఆల్రెడీ ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ విపత్తుని మనం అరికట్టగలం. లేదంటే ఎక్కువ మళ్ళీ కరోనా వైరస్ అలాగే వచ్చి ఇదే మ్యూటేషన్ జరిగిన వైరస్ కానీ వస్తే 70% స్ప్రెడ్ అవుతుందంటే మన భారతదేశంలో ఎక్కువ మంది క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి గతంలో కూడా కాళహస్తి నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తి, లండన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ద్వారానే ఇవాళ ఎక్కువగా స్ప్రెడ్ అయినటువంటి ఫస్ట్ కేసు మన జిల్లా చిత్తూరు జిల్లాలో నమోదైనటువంటి పరిస్థితి. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి వచ్చేటువంటి వారు చాలా మంది ఉండొచ్చు. అంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పైన చాలా మంది కూడా వారి వెకేషన్స్ ని అవైల్ చేసుకోవడానికి వారి సొంత ఊర్లకు రావడానికో ఏదో అవకాశం ఉంటుంది. మరి వాళ్ళన్నా ఇప్పుడు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఇంతమందిని ప్రిడిక్ట్ చేయాలంటే ఎట్లా? అందుకని లండన్ గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏమంటే ఈ క్రిస్మస్ కూడా అందరూ రోడ్డు మీద రావద్దండి, గుంపులుగా చేరి సెలబ్రేట్ చేసుకోకుండా ఎవరి నెలలో వాళ్ళే ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలకి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అది మన యుఏఈకి కానీ తర్వాత అమెరికాకి కానీ మిగతా దేశాలకు కూడా మన ఇండియాకి కూడా ఇవన్నీ ఫ్లైట్స్ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి అంతవరకే రిస్ట్రిక్ట్ చేసేదానికి ప్లాన్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ మొన్న వచ్చిన నెలగా వస్తే మనం అప్రమత్తంగా లేకపోతే ఇది తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అన్ని రకాలుగా కూడా మనల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఒకటే, ప్రతిసారి మన స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు వైరస్ కంప్లీట్గా ప్రపంచం నుంచి కానీ దేశం నుంచి పోలేదు. ఈరోజు కూడా కేసులు వస్తున్నాయి తక్కువైనా కానీ. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, ఇవి మన జీవితంలో ఒక భాగంగా ఉంటే తప్ప మనం దీన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇది మాత్రం పాటించాల్సిందే. కంప్లీట్గా ఈ కరోనా వైరస్ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారానే మనం దాన్ని అరికట్టగలమని చెప్పి తెలియజేస్తుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరం? గతం కన్నా కూడా 70% ఎక్కువగా వ్యాపించగలదనేసి ఒక అంచనా ఉంది. అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రత పెద్దగా మార్పులు లేదని నిపుణులు చెప్తున్నారు. సో వైపు శాస్త్రవేత్తలు, నిపుణులు, వైద్య బృందం అంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కరోనా వైరస్ అనేది తన రూపాన్ని మార్చుకుంటూ వివిధ స్టేజెస్లోకి తన మార్పులు చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి వ్యాక్సిన్ని మేము కనుగొన్నాము. చాలా దేశాల్లో వ్యాక్సిన్ కూడా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇస్తున్నటువంటి ఫస్ట్ హెల్త్ వారియర్స్కి ఇస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇయర్ ఎండింగ్లో మరో ప్రమాదం కూడా, అంటే లాస్ట్ ఇయర్ 2019 సేమ్ నవంబర్ డిసెంబర్లోనే ఈ వైరస్ అనేది అటాక్ అయింది. మళ్ళీ 2020లో కూడా మరి సెకండ్ టైప్ ఆఫ్ వైరస్ రావడం పట్ల చాలా వరకు అప్రమత్తత అనేది అవసరం. కానీ అలాంటి అప్రమత్తత ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పటికే చాలా మంది బ్రిటన్ నుంచి కూడా ఇండియాకి వచ్చి ఉండొచ్చు. అందులో భాగంగా ఇవాళ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కూడా భారతదేశంలో కర్ఫ్యూ విధించినటువంటి ఒక పరిస్థితి డిసెంబర్ 22 నుంచి 5 వరకు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టాలంటే? ఇక్కడ కూడా అదే సమస్య. ఇప్పుడు ఎంతమంది వచ్చారని మనకు తెలియదు, అది ఎంతమందికి వైరస్ ఆల్రెడీ వెళ్ళిందని తెలియదు. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో తెచ్చి ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మిగతా వాళ్ళకి సంక్రమించకుండా ఇది ఎందుకంటే ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. 70% ఫాస్టర్ దాన్ నోవెల్ కోవిడ్ వైరస్ అంటారు. అంటే ముందు మనకు వచ్చిన కరోనా వైరస్ కంటే ఇది 70% ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒకరికి వచ్చిందంటే 70 మందికి వచ్చేదానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది అర్థం. అంతకుముందు వైరస్ ఒకరి నుంచి ఒకళ్ళు వచ్చేదానికి ఎంత టైం తీసుకుంటుందో దానికంటే కూడా ఇది ఒకరి నుంచి 70 మందికి ఎక్కువ మందికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఇప్పుడు కూడా మనం తీసుకోవాల్సింది ఇందుకు చెప్పినట్టుగా ఈ 3 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజ్ చేసుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, ఇవి చేయాలి. రెండవది, ఈరోజు మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఎక్కువ జన సందర్భత లేకుండా, జనం తిరగలేకుండా ఉండేదానికోసం. మనకి చూస్తే పర్టికులర్గా ఈ నెలలో విపరీతమైన చలి పెరిగింది అంటే మంచు పెరిగింది అంటే అర్థం ఏంటంటే హ్యూమిడిటీ పెరిగి ఈ కండిషన్స్లో వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన తుంపర్ల నుంచి కానీ ఎక్కువ నిలబడతాయి కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా మనకి వైరస్ కంప్లీట్గా పోలేదు, మన జాగ్రత్త తీసుకుంటే తప్ప దీన్ని ఎదుర్కోలేము అని చెప్పి గుర్తెరిగి ఆ విధంగా నడుచుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేసి ఈ విధంగా ఉండేటట్టుగా చేయాలి. నిన్న మనం చూసాం పెద్ద ర్యాలీలు ఇవన్నీ కూడా అభిమానం ఉండొచ్చు ఒక నాయకుడి మీద, కొంచెం ఒకసారి బర్త్డే వస్తుంది. కానీ దాన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని మనము రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వీళ్ళని ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా కోర్టులే చెప్తున్నాయి కదా, పక్క రాష్ట్రాలు ఎన్నికలు పెట్టినారు, మీరు కూడా ఎన్నికలు పెట్టండి, ఇబ్బంది ఏముండదని. అంటే కోర్టులను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి, అలాంటి రాజకీయ నేతలు కూడా ఉన్నారు కదా.
వాళ్ళ నియంత్రించాల్సిన మంచి చెప్పాల్సిన న్యాయస్థానాలు సైతం పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టారు కదా, మరి మీ రాష్ట్రంలో కూడా ఎన్నికలు పెట్టండి అంటే ఒకవైపు వెనక డేంజర్ బెల్స్ మోగుతున్నదనే అలారం సిస్టమ్స్ ఇస్తున్నప్పటికీ కూడా, హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా దీన్ని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ వాళ్ళ అవసరాలతో ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరపాలంటే కోవిడ్ అని చెప్తున్న బీజేపీ, నేను అమిత్ షా పోయి బెంగాల్లో భారీ మీటింగ్ పెడతాడు అంటే ఏంటి, భారీ మీటింగ్ పెట్టి జనాల సమీకరణ ఇచ్చి అన్ని చేసి కోవిడ్ రాదు, కానీ పార్లమెంటు సమావేశం పెడితే మాత్రం కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ ఎంత అబద్ధం ఇది. అలాగే మనం చూస్తే ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ పెట్టాలంటే మాత్రం కోవిడ్ వస్తుంది, మిగతా అన్ని కార్యక్రమాలు గుంపులు అదే చెప్తున్నాయి కదా, న్యాయస్థానాలు కూడా అదే చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అది చెప్పినప్పుడు కరోనా వైరస్ మీ మంత్రులు కట్టడి చేస్తున్నారని చెప్తున్నటువంటి తరుణంలో మేము ఎలక్షన్స్ పెడతామని నిమ్మగడ్డ రమేష్ చెప్తుంటే, సో ఇప్పటిప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, వ్యాక్సినేషన్ రావాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వెళ్తుంటాయి. రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఓవైపు ఎలక్షన్ కమిషన్ ఇలా చెప్తుంది, మరోవైపు న్యాయస్థానాలు కూడా పొరుగు రాష్ట్రాలు ఎన్నికలు పెట్టారు కదా, మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఏది ఎప్పుడు ఎలా మారుతుంది, దశలు మార్చుకున్నారు. ఇప్పుడే ఎలక్షన్స్ ఎవరికి అవసరం లేదు అంటే మనం ఆలోచించాల్సింది రెండు ఆలోచించాలి. ఒకటి, ఎలక్షన్స్ ఎందుకు అవసరం అంటే ఒక పవర్ని డీసెంట్రలైజ్ చేసేదానికి, అంటే పంచాయతీ వ్యవస్థని, మూడంచెల వ్యవస్థని బలోపేతం చేయడం ద్వారా ఒకవేళ కోవిడ్ ఉన్నా కానీ కోవిడ్ని ఒకవేళ వచ్చినా కానీ కోవిడ్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది లేనప్పుడు ఏమవుతుందంటే కింద స్థాయిలో వర్క్ ఆగిపోతుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. కాబట్టి అది అవసరమే. మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన కేరళ ఎలక్షన్ జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్, కోవిడ్ ఇవన్నీ నేను తీసుకుంటానే వాళ్ళు ఎక్కువ ప్రచారం అంతా కూడా సోషల్ మీడియాలో వెళ్ళారు. సో మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, రీసెంట్గా నేను చెప్పేది 8, 10, 14 ఈ 3 రోజులు ఎలక్షన్ జరిగినాయి. మూడంచెలు అంటే గ్రామ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, అట్లాగే జిల్లా పరిషత్తులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా జరిగినాయి. వాళ్ళు ఏదైతే మనం కోవిడ్ రూల్స్ ఏదైతే ఫ్రేమ్ చేసావో ఇవి పాటిస్తానే వాళ్ళు జరపగలిగారు. అలాగే మన హైదరాబాద్లో ఎలక్షన్ జరిగినాయి, అంతకుముందు బీహార్లో ఎలక్షన్ జరిగినాయి. ఇవి మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా తీసుకున్నప్పుడు వీటి ప్రభావం కరోనా స్ప్రెడ్డింగ్కి ఎంతవరకు ఉందనేది ఇప్పటికైతే మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు, అన్ని కేసులు పెరిగినట్లేదు. కానీ దీన్నే వాటిని ఎగ్జాంపుల్ తీసుకుని ఈరోజు ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ముటేషన్ జరిగిన వైరస్ కానీ మళ్ళీ స్ప్రెడ్ అయితే దీన్ని ప్రపంచం మొత్తం మీద కూడా ఆ వైరస్ కంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా మనం చూసాం. వేళ నరేంద్ర మోడీ గారు ట్రంప్ ని పిలిచి హౌడీ మోడీ అని పెద్ద స్థాయిలో మీటింగ్లని ఏర్పాటు చేయడం, అమెరికా నుంచి చాలా ఫ్లైట్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడా చూస్తాం. సో అప్పుడే ఇలాంటి రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు ఏదైతే బ్రిటన్ నుంచి విమాన సర్వీసులు, ఓవర్సీస్ వచ్చేటువంటి ఫ్లైట్స్ పైన ఆంక్షలు విధిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాజకీయపరమైనటువంటి అంశాల ద్వారానే ఇవాళ ట్రంప్ కి స్వాగతం పలకడం, వారి పెద్ద స్థాయిలో మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేయడం. ఇవాళ అందుకనే కదా అహ్మదాబాద్ కూడా అహ్మదాబాద్ లో కూడా విపరీతం కేసులు పెరిగినాయి. అసలు అప్పటికి అంటే డిసెంబర్ నెలలో మన మోడీ గారు అది పెట్టారు, అప్పటికే అమెరికాలో ఫస్ట్ కేసు నోట్ అయ్యింది. అయినా సరే తీసుకొచ్చి 10 లక్షల మంది టార్గెట్ పెట్టి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో స్లమ్ని కానివ్వకుండా గోడలు కట్టి పెద్ద ప్రచారం చేసి ట్రంప్ని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ సమయంలో రాజకీయాలు అవసరపడ్డారా? ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో పాలిటిక్స్ ఇప్పుడు ఎవరి తాపత్రయం అది, ఇక్కడ నుంచి మనం ఆ లబ్ధి పొందాలి, వ్యాక్సిన్ ఇస్తాను, నా పార్టీకి ఓటేస్తే మీకు వ్యాక్సిన్ ఇస్తాను అనడము, లేదంటే మా ప్రభుత్వాన్ని ఆదరిస్తే మీకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు ఇది ఒక ఎన్నికల అజెండాగానే వెళ్తున్నారు పొలిటికల్ పార్టీస్. అంటే ఈ టైంలో క్రూషియల్ సిచ్యువేషన్స్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనము ముందు చూస్తే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లకి ఈ కరోనా వల్ల ఎటువంటి సహాయం అందలేదు. ఈ బడ్డెన్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకి చేయగలిగినంత రాష్ట్ర ప్రభుత్వాలు భరించి చేసినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అప్పుడు కూడా సహాయం చేయలేదు. అసలు కరోనా వైరస్ లేనట్టే ఊరినే చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, తర్వాత గిన్నె గ్లాస్ పెట్టుకుని సౌండ్లు చేయండి అని చెప్పారు తప్ప నిర్దిష్టంగా ఉపయోగంగా ఏం చేయాలనే దాంట్లో ఒక డైరెక్షన్స్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టైం. ఇప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్ నడపండి అంటే కరోనా ఉంది, అదే అమిత్ షా పోయి బెంగాల్లో మీటింగ్ పెట్టేదానికి కరోనా ఉండదు. బీహార్ ఎలక్షన్లోకి వెళ్ళి ఏం చెప్తారు, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ఎన్నికల్లో పోయి బీహార్కి మాత్రమే నేను ఉచితంగా ఇది ఇస్తాను, వ్యాక్సిన్ ఇస్తానంటే అర్థం ఏంటి?
ఈ విధంగా ఈరోజు రాజకీయాలు చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ యాక్చువల్గా ఈ రోజున్న పరిస్థితి ఏంటి, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యి అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము. కోర్టులు కూడా దానికి అతీతమేం కాదు, కోర్టుల మీద కూడా బీజేపీ ముద్ర ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో జాస్ షల్మేశ్వర్ ఇట్లాంటి రిటైర్డ్ అప్పుడు ఉన్నటువంటి సీజేలు కూడా బయటకు వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ అని చెప్పి మీడియా ముందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మనం చూసాము తరుణ్ గొగోయ్ గారు రిటైర్డ్ అవ్వగానే పోయి బీజేపీ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుందండి కోర్టులు కూడా దీనికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళ ప్రభావంలో ఉన్నారు అనేది. ఎలక్షన్ కమిషన్ కూడా అదే ఉంది, మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు మీటింగ్ అయిపోయే వరకు వెయిట్ చేసి అయిపోయినాక ఇస్తారు. అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ మీద చాలా అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంత అనుమానాలు కూడా రావడం జరిగింది. ఈ ఓటింగ్ మిషన్ ఈవీఎంల మీద కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా సరిగ్గా ధీటుగా చెప్పలేని పరిస్థితి. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, 1,45,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చేసి బడా పారిశ్రామిక వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. మనది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కానీ పోయి సెంట్రల్ బ్యాంక్ అయిపోయింది, రిజర్వ్ లేదు కాబట్టి. అంటే బ్యాంకింగ్ వ్యవస్థను కానీ అట్లాగే కోర్టులను కానీ సిబిఐ ఈడీ అన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందనేది తెలుస్తూ ఉంది. అందుకని మనకి ఇలాంటి పరిస్థితులు భారత్తో సహా ప్రపంచ దేశాలంతా కూడా ఆంక్షలు విధించారు. అంటే భారత్ కూడా బుధవారం డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి వరకు యూకే నుంచి విమాన రాకపోకలను నిషేధించింది. బ్రిటన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి లోపల భారత్కు వచ్చిన విమాన ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తామని, ఆ టెస్టులో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ తేలితే క్వారంటైన్కు పంపిస్తామని అన్నారు. ఇక్కడ ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. స్వచ్ఛందంగా ఎవరైతే బ్రిటన్ నుంచి వచ్చి ఉంటారో లేదా ఓవర్సీస్ నుంచి ఎవరు వచ్చినా కానీ, నాట్ ఓన్లీ బ్రిటన్, ఎందుకంటే బ్రిటన్ నుంచి చాలా మంది వ్యాపార నిమిత్తం వస్తుంటారు వెళ్తుంటారు. సో వారికి ఎవరి దగ్గర ఎలాంటి కరోనా వైరస్ అటాక్ అయిందో లేదో కూడా తెలియనటువంటి పొజిషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఎలాంటి అప్పీల్ చేయాలో, పబ్లిక్ కూడా ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళ బంధువులు కానీ ఏదైనా ఉంటే ఈ లింక్స్ చైన్ లింక్ బ్రేక్ చేయడానికి స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటారో వారు ప్రభుత్వానికి ఏ రకంగా సహకరించాలి. మనము గతంలో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు చూస్తే కూడా ఇదే జరిగింది. జమాయితే ఇస్లాం మీటింగ్ ఢిల్లీలో జరుగుతా ఉంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మనకు స్ప్రెడ్ ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చింది అక్కడి నుంచి స్ప్రెడ్ వచ్చింది. ఇవాళ కూడా ఎంతమంది దేశంలోకి వచ్చారని డేటా తీయాలి. డేటా తీసి వాళ్ళందరూ టెస్టులు చేయాలి. వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్టులు చేయడం ద్వారా వాళ్ళని క్వారంటైన్ చేయడం, ఐసోలేషన్ చేయడం ద్వారా మనం ఇప్పటివరకు వచ్చిన వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది. ఇక మీద వచ్చే వాళ్ళందరూ కూడా క్వారంటైన్ చేయాలి, టెస్ట్ చేసి క్వారంటైన్ పంపించాలి. అదర్వైజ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళు క్వారంటైన్ పెట్టడం ద్వారానే దీన్ని మళ్ళీ మన దేశంలో నుంచి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఆ డేటా ఉందా లేదా అనేది గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ ఉన్న డేటాను తీసుకొని వాళ్ళందరినీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఈ 1 monthలో లండన్ నుంచి కానీ మిగతా దేశాల నుంచి విదేశాల నుంచి మన దేశంకి ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళని ట్రేస్ చేయడం. అందుకనే ఫస్ట్ ట్రేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కంట్రోల్ దిస్ పాండమిక్. ఈ పాండమిక్ని ఆపాలంటే ట్రేసింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఈ 3 జరగాలి. ఫస్ట్ స్టెప్ అయితే ట్రేస్ చేయాలి. 1 నెల రోజుల నుంచి వేరే దేశాల నుంచి మనకు ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు కాంటాక్ట్స్ ఎవరు, వీళ్ళందరూ టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ కానీ తేలితే వాళ్ళు ఐసోలేషన్ పెట్టాలి, లేదంటే డౌట్ఫుల్ అందరూ క్వారంటైన్ పెట్టాలి. ఈ విధంగా చేయడం ద్వారా స్ప్రెడ్డింగ్ ఆపొచ్చు. ఫస్ట్ ఇది చేయాలి. ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఈరోజు అది చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం చేస్తే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేమని చెప్పి నా ఉద్దేశం. ఏంటంటే సోకిన వారికి మళ్ళీ సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కరోనా పాజిటివ్ పర్సన్స్ మళ్ళీ నెగిటివ్కి ఒక 10 days, 15 days, 20 days రెగ్యులర్ ఇంటర్వెల్స్లోకి మళ్ళీ అది పాజిటివ్గా మారింది, పాజిటివ్ నుంచి నెగిటివ్గా మారింది. సో వీరు తీసుకోవాల్సినటువంటి ఎవరైతే పాజిటివ్గా వచ్చి నెగిటివ్గా మారినటువంటి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ టైంలో ఏంటి, అలాగే వారికి మరోసారి ఏమైనా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. సెకండ్ మ్యూటేషన్ ఉన్నది కాబట్టి వారి ఒక పరిస్థితి ఏంటంటే చాలా మంది చెప్తున్నది ఏమంటే గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారికి దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని మీద మనకి ఇప్పుడు పెద్ద స్టడీస్ లేవు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇదే, ఎందుకంటే మ్యూటేషన్ జరిగిన వైరస్ వీళ్ళకి వస్తుందని చెప్పి స్టడీస్ ఏం లేవు. కానీ మనం చూస్తూ ఉన్నాం ఈ వైరస్ వచ్చినాక మన బాడీలో యాంటీబాడీస్ కూడా డెవలప్ అయితే లైఫ్ లాంగ్ ఉండాలి. బట్ ఈ వైరస్కి ఏంటంటే 2-3 నెలల కంటే ఎక్కువ ఉండట్లేదు. ఆ టెస్ట్లో మళ్ళీ మనకి యాంటీబాడీ టెస్టింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ శాతం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యాంటీబాడీస్ దీర్ఘకాలికంగా ఉండట్లేదు. షార్ట్ టైం 1 నెల, 15 రోజులు, 3 నెలల కంటే ఎక్కువ ఉండట్లేదు.
కాబట్టి మళ్ళీ కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలిసింది. అట్లాగే ఈ మధ్య మనం చూస్తే మన ఎమ్మెల్యే గారికి కూడా 3 సార్లు రావడం కూడా జరిగింది, కన్నారెడ్డి గారికి కూడా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి, వచ్చే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరికి ఎక్కువ ఇబ్బంది చేస్తుంది అంటే ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్, అంటే వాళ్ళకి ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అంటే షుగరు, బీపీ, గుండె సమస్య ఉండేవాళ్ళు, లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్, దీనికి అన్నిటికీ జాగ్రత్త ఒకటే ఏంటంటే మనకి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ బయట రాకపోవడం, వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించడము, మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, ఈ వీటి వల్లనే మళ్ళీ అరికట్టుతుంది తప్ప ఈ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం మళ్ళీ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త వైరస్ మ్యుటేషన్ జరిగిన వైరస్ స్ప్రెడ్ అయినట్టు కానీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చినట్టు కానీ ఇప్పటివరకైతే ఇంకా రిపోర్ట్స్ లేవు. చూడాలి ఈ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది. రైట్, అంటే అప్రమత్తత చాలా అవసరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విన్యాసాలు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది అధికార పార్టీ మొదలుకొని ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా కానీ. ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్స్లో బాగా జాగ్రత్త పడిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పూర్తిగా జూమ్కే పరిమితం అయిపోయి జూమ్ నాయుడుగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ కొంత సురక్షిత వలయంలో ఉన్నారు. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే ప్రచారాలు చేసుకోవాలి, లేదంటే ఆన్లైన్లోనే మాట్లాడాలా, ఆన్లైన్లోనే ర్యాలీలు చేసుకోవాలా, లేదంటే ఏది మాట్లాడుకోవాలన్నా కానీ దీంట్లో హై కాషియస్గా ఉన్నది చంద్రబాబు నాయుడు మాత్రం పూర్తిగా జూమ్కే పరిమితమై ఒక 8 నెలల పాటు రాలే బయటకి, ఇప్పుడిప్పుడే బయట వస్తున్నారు. ఆయన కూడా బహుశా ఈ సెకండ్ వేవ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఆ జూమ్ కూడా పరిమితం అవుతారా, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్కి వెళ్తారా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి తరుణం. సో ఈవేళ శీతాకాల సమావేశాన్ని కూడా పార్లమెంట్ రద్దు చేసినటువంటి ఒక పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే మాత్రం దానికి పెక్యులర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎలక్షన్స్ ఎలానైనా పెట్టి తీరాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. అలాగే హైకోర్టులో కూడా కొంతమంది న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రధానంగా న్యాయమూర్తులు కూడా ఎప్పుడు ఈ ఎన్నికలు పెట్టేవాలి, ఫిబ్రవరి లోపల ఎన్నికలు పెట్టేవాలి అన్నటువంటి మొండి పట్టుదలకు పోతున్నటువంటి ఒక పరిస్థితి. మరోవైపు ఏమో ప్రభుత్వానికి సంబంధించిన వారు ఈ బర్త్డేలు కానీ లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు కానీ పెద్ద స్థాయిలో ర్యాలీలు లేదంటే అన్నీ వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం తిరుపతిలో కూడా చాలా కేసెస్ చూసాం. ఒక్కసారిగా 1000 కేసులు 2000 కేసులు కూడా వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. జనమంతా కూడా దేవుడి దయ వల్ల మనకి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా భయం లేకుండా ఉన్నారు. ఒకవేళ మోర్టాలిటీ కానీ పెరిగితే, అంటే మరణాల సంఖ్య కానీ పెరిగి ఉంటే ఇది ఒక శ్మశానం లాగా ఉండింది తిరుపతి కూడా. సో అంతటి పాండమిక్ సిచ్యువేషన్ చిత్తూరు జిల్లాలో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరులో కూడా దాదాపు 60 నుంచి 70 వేల కేసులు నమోదవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇలాంటి తరుణంలో తిరుపతి తిరుమలకు వచ్చేటువంటి భక్తుల రాకపైన కూడా ఇప్పుడు పలు రకాలైనటువంటి ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ స్థాయిలో టికెట్లన్నీ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి, అలాగే తిరుపతి స్థానికులకు కూడా టికెట్లు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రిటర్న్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు డాక్టర్ గారు? రేపు 25వ తేదీ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి క్రిస్మస్ ఉంది, రెండవది ఆ రోజే వైకుంఠ ఏకాదశి ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు మనకు తెలుసు వైకుంఠ ఏకాదశి వస్తే స్పెషల్ దర్శనాలు ఉంటాయి, విపరీతం జన తాకిడి కూడా ఉంటుంది, భక్తుల తాకిడి ఉంటుంది తిరుమలకి. దీన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. అట్లా క్రిస్మస్ అంటే ఇంకా చర్చిలో బాగా ప్రార్థనలు చేయడం కానీ, ఎక్కువ జనం రావడం కానీ, గుంపులు కూడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేసుకొని పండగ మనకు ఆనందం కలిగించే విధంగా ఉండాలి, మనకి ఆహ్లాదం కలిగించేది ఉండాలి, అట్లాగే మనకి శుభం కలిగించేటట్లు ఉండాలి. దానికోసం మనకు పండుగలు ఉండేది. ఈరోజు ఆ పండుగలే కానీ మన ప్రాణం మీద తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేసుకొని ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండి, దేవుడు సర్వాంతరాయం అన్ని దగ్గరలో ఉంటాడు, మన ఇంట్లో కూడా మనం పూజ చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి అది హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ అందరూ కూడా ఇంటికే పరిమితం చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే దైవంగానే మళ్ళీ జనవరి 1 వస్తుంది. జనవరి 1 అంటే మళ్ళీ కుర్రాళ్ళు, యూత్ వీళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేది, తాగేది, ఇవన్నీ మనం చూస్తున్న ప్రతిసారి ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. నేను ఎన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 26 నుంచి 3 డేస్ 5 డేస్ 24th నుంచి అనుకుంటా ఇవి కూడా బారు, రెస్టారెంట్స్, తర్వాత లిక్కర్ని కూడా బ్యాన్ కొన్ని రోజులు ఆపుతున్నారని చెప్పి విన్నాను. అది మంచి నిర్ణయంగా నేను అనుకుంటున్నాను. అంటే భారత్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వేరియంటెడ్ వైరస్ ఉనికి నిర్ధారణ కాలేదు.
అటు ఆరోగ్య శాఖ జనవరి నుంచి దేశ ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా బ్రిటన్కు విమాన రాకపోకలు ప్రభుత్వం నిలిపివేసింది. అనవసర పుకార్లు నమ్మవద్దని, కరోనా నివారణకు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే స్పెక్యులేషన్స్, రూమర్స్ పైన మీరు నమ్మకండి, దేశం సురక్షితంగా విత్ సెక్యూర్డ్ దీంట్లో ఉంది, మీకు జనవరి నుంచి కూడా టీకాలు ఇస్తామనేసి ఆరోగ్య శాఖ అంటుంది. సో ఈ టీకాలు ఏ విధంగా పనిచేస్తాయి? కొన్ని దేశాల్లో టీకాలు వేసుకున్న వాళ్ళు మూర్ఛవ్యాధితో పడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. టీకాలు ఎన్ని ఫేసెస్లో వేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎలా ప్రాధాన్యత ఉంటుంది, ప్రాధాన్యత క్రమం ఏంటి దానిపైన? ఈ వ్యాక్సిన్స్ మన శరీరంలో ఒక వైరస్ కానీ ఏదైనా మన బాడీలో ఎగలేదని యాంటీజెన్ అంటాము. దానికి వ్యతిరేకంగా మన బాడీలో ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి దాన్ని ఫైట్ చేసేదానికి. ఇది నార్మల్ ప్రక్రియ శరీరంలో జరిగేది. ఈ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే వ్యాక్సిన్స్ 2 రకాలుగా ఉంటాయి. కిల్డ్ వ్యాక్సిన్స్ అని, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అండి. అంటే ఏంటి, ఆ వైరస్ను ఏదైనా చంపేసి ఆ లో డోస్లో మనకి ఇవ్వడం వల్ల ఆ వైరస్ని మన బాడీ ఆ వైరస్ని కనుగొని దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటుంది. ఇది కిల్డ్. లైవ్ అటెన్యూటెడ్ అంటే ఆ వైరస్ బతికే ఉంటుంది, కానీ దేనివల్ల అయితే మనకి ప్రమాదం జరుగుతుందో దాని వరకు క్లీన్ చేసి ఆ వైరస్ లో డోస్లో పెట్టడం వల్ల, వైరస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ లో డోస్ పెట్టడం వల్ల అప్పుడు కూడా మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇట్లాగా ఈ యాంటీబాడీస్ లైఫ్ టైం ఉంటాయి. లైఫ్ టైం ఉండడం వల్ల మళ్ళీ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరంలోకి ఎంటర్ అయితే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ రికగ్నైజ్ చేస్తున్నాయి, తెలుస్తున్నాయి. కాబట్టి యాంటీబాడీస్ దాన్ని ఫైట్ చేసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇది వ్యాక్సిన్ యొక్క లక్షణం. అయితే ఇప్పుడు మనకు వ్యాక్సిన్ కనుక్కున్న వ్యాక్సిన్లో మన కరోనా వైరస్ తీసుకుంటే 2 ఉంటాయి. పైన ఎనవలప్ కొమ్ములు ఉన్నాయి చూసారా, ఆ కొమ్ములు దాన్ని ఎనవలప్ అంటాము. లోపల మన ఆర్ఎన్ఏ ఉంటుంది, న్యూక్లియస్ అని. ఇప్పుడు మనం కనుక్కున్న వ్యాక్సిన్ అన్ని కొమ్ములకి కనుక్కున్న వ్యాక్సిన్. అంటే అది మనకి మన కణానికి అంటుకొని దాని ద్వారా లోపలికి వెళ్ళి దాని తర్వాత మ్యుటేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ అంటుకునే క్రమంలో ఆ కొమ్ములకే ఇప్పుడు మనం వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఒకవేళ మ్యుటేషన్ జరిగిన వైరస్ కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. అదే నిజమైతే మనకి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో రాగలిగితే దాన్ని కూడా మనం ఎదుర్కోవడంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా దీని మీద స్టడీస్ చేస్తున్నారు. ఈ కొత్త వైరస్, ఇప్పుడు మ్యుటేషన్ జరిగిన వైరస్కి ఎంత ఉంది ఏంటి అనేది కొంచెం టైం పట్టచ్చు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వైరస్ను కూడా ఇది కంట్రోల్ చేయగలదు. ఈ వ్యాక్సిన్ వల్ల ఆ వైరస్ను కూడా మనం అదుపు చేయగలము అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఒక ఇంజెక్షన్, ఒక టీకా వేస్తారా, లేదంటే ఒక్కొక్క వ్యాక్సిన్ కి రకరకాలుగా ఉంటుంది. ఒకసారి లైఫ్ టైం ఇచ్చే ఉంటాయి. బూస్టర్ డోస్ వేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. యూజువల్గా అయితే ఏ వ్యాక్సిన్ సరే ఇచ్చిన వ్యాక్సిన్ తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేస్తారు. ఇది ఎంత టైము యాంటీబాడీస్ మన బాడీలో ఉంటాయి అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు వేయాలని ఉంటుంది. సో యూజువల్గా అయితే ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత వేస్తారు. దాని తర్వాత ఈ యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయి అనే దాన్ని బట్టి ఎన్ని ఇయర్స్కి వేసుకోవాలి, ఇయర్స్లో వేసుకోవాలా, మంత్స్లో వేసుకోవాలా, ఎన్ని డోసులు వేయాలి, బూస్టర్ డోసెస్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. ప్రస్తుతానికైతే మన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు ఎన్ని డోసులు వేయాలనేది. 2 డోసులు అయితే కంపల్సరీ ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఈవేళ ప్రపంచ దేశాలందరూ కూడా ఆలోచిస్తున్నారు క్రిస్మస్ సంబరాలని ఎలా చేసుకోవాలి. అంటే క్రిస్మస్ అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వారికి అది చాలా ప్రాధాన్యత ఉంది. సో అలాగే జనవరి 1 ఈవెంట్ కూడా, డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కూడా అందరూ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 2 ఈవెంట్స్ పైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే సంక్రాంతి అనేది హిందువులకి ఫస్ట్ ఫెస్టివల్. ఈ ఫస్ట్ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. భోగి, సంక్రాంతి 2 పండుగలు కూడా. సో ఇలాంటి తరుణంలో శీతాకాలం కూడా రావడంతో చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంటే ఆస్తమా పేషెంట్స్, ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బ్రిటన్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఒకసారిగా దేశం మొత్తం కూడా ఉలికి పడినటువంటి సెకండ్ మ్యుటేషన్ రావడం అనే దానిపైన శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేస్తున్నటువంటి వారికి కూడా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి క్వశ్చన్స్ వారి ముందర ఉన్నాయి. దీనిపైన తరువైనటువంటి స్టడీస్ చేస్తున్నారు. సో ఇలా బ్రిటన్ నుంచి వచ్చినటువంటి వారు, లేదంటే బ్రిటన్కి లింక్ ఉన్నటువంటి ఎవరైనా కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అంటే మీ బంధువులు కానీ ఈ వారం 10 రోజుల్లో ఎవరైనా వచ్చి ఉంటే అది, ఎందుకంటే ఇవి బయటపడడానికి 10 నుంచి 15 రోజులు పట్టచ్చు. అంటే ఈరోజు బ్రిటన్లో నిన్నటి నుంచి దాదాపు 8వ తారీఖు నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. అంటే 8వ తారీఖు 12,000 కేసులు నమోదైతే 21వ తారీఖు నిన్న రాత్రి 33,364 కేసులు ఒక్క రోజులోనే నమోదైనటువంటి పరిస్థితి. సో అంటే థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది, హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్లోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి. మరి థౌజండ్స్ నుంచి ల్యాక్స్ కూడా మారిపోతున్నటువంటి ఒక పరిస్థితి.
సో ఒక గడిచిన 15-20 రోజులకు ముందు నుంచి ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటారో వారికి అందరికీ కూడా క్షుణ్ణంగా RT-PCR టెస్టులు చేయించాలా. అదేవిధంగా అన్ని ఐసోలేటెడ్ క్వారంటైన్ సెంటర్స్ కూడా ఇమీడియట్గా తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకి ముందుగా ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి కొద్దిగా భయం అనేది ఉండకపోయినా ప్రజల్లో కూడా చైతన్యం రావాలా. మీ ఇరుగు పొరుగు ఎవరన్నా ఇలాగ ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటే నియర్ బై గ్రామ సచివాలయాన్ని కానీ ఆరోగ్య శాఖ కానీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు దీన్ని ఎక్కడో ఒక చోట చైన్ లింక్ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవాళ మరో వార్తను చూద్దాం. ఇవాళ జమిలీ ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధం. పార్లమెంట్లో చట్ట సవరణల తర్వాతే సాధ్యమన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. సో జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్. సో ఒకవైపు ఏమో పాండమిక్ సిచ్యువేషన్, మరోవైపు ఏమో ఎలక్షన్స్కి వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని శాసనసభకు కానీ అలాగే లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించి తద్వారా ఒక 5 years పాటు మరో 5 ఏళ్ళు కొనసాగొచ్చు. అంటే ఒకేసారి ఏ ఎన్నికలైనా కానీ దేశంలో ఒకటే జరగాలి అన్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. బహుశా 1 నేషన్ 1 ఎలక్షన్స్లో గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కూడా అక్కడే ఏమైనా మిక్సప్ చేస్తారా, లేదంటే కేవలం శాసనసభ అలాగే పార్లమెంటు లోక్సభకు మాత్రమే పెడతారా? ఈ అంశాలు కూడా మనం చర్చించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఈ జమిలీ ఎన్నికలు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్టాండ్ పైన ఇప్పటికి టీఆర్ఎస్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎన్నికలు ఎవరు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం అనేసి వారు సంకేతాన్ని ఇచ్చారు. మరి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత